ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని బీసీ స్టడీ సర్కిళ్లలో వెనుకబడిన తరగతుల విద్యార్థులకు, నిరుద్యోగులకు ఉచితంగా డిఎస్సి కోచింగ్ అందించే దస్త్రంపై తొలి సంతకం చేశారు. ఆమె మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం బీసీ స్టడీ సర్కిళ్లలో ఉచిత డిఎస్సి కోచింగ్, ఎన్టీఆర్ విదేశీ విద్యా పథకం కొనసాగింపు పథకాలపై మొదటి, రెండవ విడత సంతకాలు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరుద్యోగుల కోసం మెగా డిఎస్సి ఫైల్ పై తొలి సంతకం చేశారని, ఆయన అడుగుజాడల్లో వెనుకబడిన తరగతుల్లోని నిరుద్యోగులకు ఉచిత డిఎస్సి కోచింగ్ ఫైల్ పై తొలి సంతకం చేశారని అన్నారు. 2014-2019లో 2173 మందికి విదేశాల్లో చదువుకునే అవకాశం కల్పించిన ఎన్టీఆర్ విదేశీ విద్యా పథకాన్ని కొనసాగించనున్నామని మంత్రి సవిత పేర్కొన్నారు. వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసం త్వరలోనే బీసీ కమిషన్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అలాగే 2014-2019లో ఉమ్మడి 13 జిల్లాలకు మంజూరు చేసిన బీసీ భవన్ల నిర్మాణాలను సైతం పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వంలో చేనేత కళాకారులు, హస్త కళాకారులకు తగిన సబ్సిడీలు, ప్రోత్సాహకాలు అందిస్తామని హామీ ఇచ్చారు. వారానికి ఒక్కసారైనా సచివాలయ ఉద్యోగులు, రాష్ట్ర ప్రజలు చేనేత వస్త్రాలు ధరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఏపీలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులతో పాటు డిఎస్సి అభ్యర్థుల్లో అయోమయం నెలకొంది. గత ఫిబ్రవరిలో టెట్ ప్రకటన వెలువడటంతో పాటు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించారు. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 9 వరకు పరీక్షలు పూర్తవగా షెడ్యూల్ ప్రకారం మార్చి 14న ఫలితాలు ప్రకటించాల్సి ఉంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కోడ్ కారణంగా ఫలితాల వెల్లడికి బ్రేక్ పడింది. అనంతరం కొత్త ప్రభుత్వం ఏర్పడింది. డిఎస్సి ప్రకటనపై తొలి సంతకం చేస్తూ సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.